హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ బ్యాక్ టు మేఘన డానియల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ బజ్జీ చేసుకోబోతున్నామండి. ఈ ఆనియన్ బజ్జీను నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఈ బజ్జీలను సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు, అలాగే వర్షం పడేటప్పుడు చేసుకొని తింటే వేడి వేడిగా చాలా బాగుంటాయి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎంతమందికి మీకు ఎలాంటి బజ్జీలు ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా పెట్టిన నా ఛానల్ను సపోర్ట్ చేయండి. సరేనండి, ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆనియన్ బజ్జీ ప్రిపరేషన్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. తరువాత బజ్జీ క్రిస్పీగా వచ్చేందుకు ఒక 2 స్పూన్లు బియ్యపిండిని మనం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడాను, 1/2 స్పూను పసుపును, 1 స్పూను వామును వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య రాదు. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ను, 1 స్పూను కారంను, మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూను ధనియాల పొడిని, అలాగే ఆఖరిగా 1 స్పూను గరం మసాలాను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఒక్కసారి మంచిగా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఉండలని లేకుండా వాటర్ పోసినప్పుడు గడ్డలు అనేవి కట్టవు. ఇప్పుడు మనం గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుకున్నామనుకోండి, ఒక్కసారి పోసుకుంటే జావ్ అయిపోయి బజ్జీలు అనేవి మంచిగా రాకుండా ఆయిల్ అనేది పీల్చేస్తుంది. అందుకని ఇలా కొంచెం కొంచెం పోసుకున్నామనుకోండి, బజ్జీలు అనేవి మంచిగా బాగా కుదురుతాయి. మనం ఈ పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బజ్జీలు అనేవి అంత మంచిగా వస్తాయండి. వీడియో అనేది చాలా నిదానంగా ఉంది. మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం స్పీడ్ పెట్టుకొని చూసుకోవచ్చు. నేను చెప్పినట్లు మంచిగా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ చిక్కదనం సరిపోతుంది. మరీ జావ్ అయితే బజ్జీకి పట్టకుండా జారిపోతూ ఉంటుంది. సరేనండి, ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది. కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు బజ్జీకి కావాల్సిన మిర్చిని తీసుకుందాము. నేను బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. మీ దగ్గర బజ్జీ మిరపకాయలు లేవనుకోండి, మనం ఇంట్లోనే వాడుకునే మిరపకాయలని తీసుకొని అందులో గింజలు తీసేసి వేసుకుంటే సరిపోతుంది. బజ్జీ మిరపకాయ మంట ఏమి ఉండదు కాబట్టి నేను గింజలు తీయటం లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తీసేసి వేసుకోండి. మిర్చి పెద్దగా ఉందని నేను సగం చేసుకుంటున్నాను. మీకు అలా వద్దు అనుకుంటే నార్మల్గానే వేసేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మిరపకాయలు కొయ్యటం అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని వేసుకోవాలి. చూడండి, హీట్ అయిన తర్వాత అలా పొంగి లేచింది. ఇప్పుడు మనం పిండిని తీసుకొని అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయను తీసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని మంచిగా బాగా పిండిని పట్టివ్వాలి. పిండి మొత్తం బాగా పట్టిన తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకొని కాగనిచ్చుకోవాలి. అలాగే మిగతావి కూడా వేసుకుంటూ ఉండాలి. బజ్జీ వేసిన వెంటనే తిప్పేయకుండా కొంచెం కాగిన తర్వాత తిప్పుకుంటే పిండి అనేది మిరపకాయకు బజ్జీగా బాగా ఉంటుంది. చూడండి, నేను కొంచెం కాగిన తర్వాత తిప్పాను. ఒకవేళ మనం వేసిన వెంటనే తిప్పామనుకోండి, మిరపకాయ మీద ఉన్న పిండి మొత్తం కిందకి జారిపోతుంది. అందుకని కొంచెం కాగిన తర్వాత తిప్పుకున్నాం అనుకోండి, పిండి మొత్తం మిరపకాయకి బాగా పట్టి బజ్జీలాగా తయారవుతుంది.
ఇప్పుడు మనం బాగా కాగనిచ్చుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. బజ్జీ కాగుతుందో లేదో చూసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, బజ్జీ కలర్ అనేది మారిపోతుంది. మనమేమో కాలిపోయింది అనుకుంటాం, కానీ లోపల మిరపకాయ కాలదు, పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి, లోపల మిరపకాయ కాలుతుంది, పైన క్రిస్పీగా బజ్జీ అనేది మంచి టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు బజ్జీను మరలా ఇంకోవైపు తిప్పుకొని కాసేపు వేగనిచ్చుకోవాలి. నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే పోసుకున్నానండి. మీకు కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు. నేను ఎందుకు తక్కువగా పోసుకున్నానంటే, ఇప్పుడు బజ్జీలు కాల్చుకుంటున్నాం కదా, కాల్చుకున్న నూనె మిగిలితే వేరే కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. అలాగని ఈ నూనె మొత్తాన్ని పరేయలేం కదండి, అందుకని కొంచెమే వేసుకొని నేను కాల్చుకుంటున్నాను. చూడండి, బజ్జీలు అనేవి కాలిపోయినాయి కదా, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకోవాలి. మొత్తం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మరలా రెండోసారి కూడా వేసుకుంటున్నానండి. మీకు వీడియో లాంగ్గా అనిపిస్తే కొంచెం స్పీడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ముందు చెప్పినట్లే పిండిలో మిరపకాయను ముంచి ఆయిల్లో వేసుకోవాలండి. అప్పుడే వెంటనే తిప్పేసుకోకుండా కొంచెం కాగిన తర్వాత తిప్పుకున్నాం అనుకోండి, మిరపకాయకు పిండి పట్టి బజ్జీగా ఉంటుంది. చూడండి, నిదానంగా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని బజ్జీని మంచిగా బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బజ్జీ వేగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా వేగేంత వరకు తిప్పుకుంటూ ఉన్న తర్వాత బజ్జీ అనేది ఎక్కువ కాలనివ్వకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉంటే తీసేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత బజ్జీ కలర్ అనేది కొంచెం మారుతుంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం తీసేసుకుంటున్నాను. మిగతావన్నీ ఇంకా వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ను తీసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటాయండి మిరపకాయ బజ్జీలో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే నేను గుగ్గిళ్ళు తీసుకుంటున్నానండి. గుగ్గిళ్ళు వేసుకుంటే మిరపకాయ బజ్జీలో చాలా బాగుంటాయి. అచ్చం చాట్ లాగా ఉంటుంది. మీరు మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ బద్దను సగం కట్ చేసుకొని పిండుకోవాలి. ఆనియన్స్లో ఉప్పు, నిమ్మకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం వేసుకున్న వాటిని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒక్కసారి మంచిగా బాగా కలుపుకోవాలి. సాల్ట్, నిమ్మరసం అనేది ఆనియన్స్కి మొత్తం మంచిగా బాగా పట్టింది. ఇలా కలిపి పెట్టుకున్న వాటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కాల్చి పెట్టుకున్న బజ్జీలను తీసుకొని ఒక ప్లేట్లో, మనం ముందుగానే చేసుకునేటప్పుడు మిరపకాయలను బద్దల కోసం కాబట్టి కొంచెం అటు సైడు ఘాటు పెడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా పెట్టి కొంచెం ఇలా తీస్తే సరిపోతుంది. మనం బద్ద అనేది లోపల ఉండి మంచిగా ఆనియన్స్ పెట్టేందుకు సరిపోతాయి. ఇలా మొత్తం బజ్జీలను మధ్యకి కొంచెం కోసి పెట్టుకోవాలి. ఇలా కోసి పెట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇందాక మనం ఆనియన్స్ కలిపెట్టుకున్నాం కదా, అవి తీసుకొని కోసి పెట్టుకున్న ఈ బజ్జీల్లో మొత్తాన్ని పెట్టుకోవాలి. బజ్జీలో ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి బాగా. ఇలా ఆనియన్స్ అన్నీ బజ్జీలో పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం తినేయడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిరపకాయ ఆనియన్ బజ్జీ అనేది తయారైపోయిందండి. ఇప్పుడు చివరగా కాస్త చిన్నులపై కారాన్ని ఆ బజ్జీలపై వేసుకున్నారనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే చట్నీలో కానీ తీసుకొని తినొచ్చు, కానీ ఇలా నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం ఆ కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది.
అలాగే నా రెసిపీ కానీ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నేను చేసిన దాంట్లో ఏమన్నా ఇంకా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.